పోయింది. మొత్తం పోయింది. అండ్ ఆర్సీబీ మరియు పంజాబ్ క్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక సోఫా మీద అచ్చం సూర్య రెట్రో లుక్ ఉంటుంది చూడండి. ఇలా కూర్చున్నా. సెంచరీలు కొట్టే టీము మాది, బౌండరీలు దాటే టీము మాది అని. బట్ ఒక్కసారి మ్యాచ్ అవ్వగానే పోయే పోయే మ్యాచ్ పోయే, పోతే పోనీలే, ఇట్స్ గాన్ ఐసే. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఈసారి మ్యాచ్ ముందే అనే కాన్ఫిడెన్స్ లోనే కూర్చున్నా. బట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే అనిపించింది ఏదో గట్టిగా సిగ్నల్స్ ఇస్తున్నాడు రా దేవుడు మనకి అని. ఎవరేమన్నా నేను మాత్రం ఆర్సీబీ ఫ్యాన్ ని. అసలు ఈ పెయిన్ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే నిన్న ఒక్కసారి ఆర్సీబీ మ్యాచ్ చూసింటే తెలుస్తాండే. ఆర్డర్ గా సాల్ట్ పోయాడు, విరాట్ గాన్, స్టోన్ గాన్. వస్తారు అవుట్ అవుతాడు రిపీట్, వస్తారు అవుట్ అవుతారు రిపీట్, వస్తారు అవుట్ అవుతారు రిపీట్. ముగ్గురు అలా అవుట్ అయిపోయారు. అలా సెంటర్ లో రజత్ కొన్ని రన్స్ అయితే కొట్టాడు. ఇంకేంది మ్యాచ్ అయిపోయింది, 49 కూడా దాటమేమో అనుకునే టైంకి వచ్చాడయ్యా దేవుడు లాగా టీమ్ డేవిడ్. హాఫ్ ఆఫ్ ద స్కోర్ మొత్తం తనే కొట్టాడు. ఈజ్ జస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంతే. లాస్ట్ లో కంటిన్యూస్ గా 6 ఫ్రీ హిట్, సూపర్. అండ్ ఈ చిన్నస్వామి స్టేడియం అప్పా, ఈ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ కాదురా బాబు, ఆర్సీబీ ఫ్యాన్స్ కి డ్రామా గ్రౌండ్. ఇక్కడ ఆడేటప్పుడు మేము పక్కా గెలుస్తామని అనుకున్న ప్రతిసారి ది ప్రూవ్ అస్ రాంగ్. అండ్ నైట్ నుంచి ప్రతి ఒక్కడు ఏరా మ్యాచ్ ఓడిపోయారంటగా ప్రతి ఒక్కడు కాల్ చేసి ఇదే అడగడం. అసలు ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతే ఎంత మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చెప్పా, ఏం చేయలేం. బట్ వీఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్. లాయాలిటీ మన ఇంకొక పేరు. మ్యాచ్ గెలిచిన మనం ట్రెండింగ్ లో ఉంటాం, ఓడిన మనం ట్రెండింగ్ లో ఉంటాం. మ్యాచ్ గెలిస్తే కూడా సోషల్ మీడియా ఫైర్ లో ఉంటది, ఓడిపోతే కూడా సోషల్ మీడియా ఫైర్ లోనే ఉంటది. మ్యాచ్ గెలిస్తే మనం హ్యాపీగా ఉంటాం, మ్యాచ్ ఓడిపోతే మనం చూసి మండిపోయే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి ఏడుపు కొట్టే మీమ్స్ నిన్నటి నుంచి ఏదేది వైరల్ అవుతుందో ఇప్పుడు చూసుకుంటూ వెళ్తాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ మీమ్, ఆర్సీబీ టీమ్ బి లైక్, దమ్ము ఉంటే మ్యాచ్ మీ హోమ్ గ్రౌండ్ లో పెట్టండి వచ్చి ఆడదాం. మా హోమ్ గ్రౌండ్ లో చాలా కష్టం, నిజంగానే పోయా, మా హోమ్ గ్రౌండ్ లో చాలా కష్టం. ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడిపోతే 9 టీమ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే ఆ టీం పెట్టిన భయం లాంటిది. నేను అదే థింక్ చేస్తున్నా, ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇంతమంది ఏడుస్తున్నారంటే, పర్ సపోజ్ ఆర్సీబీ ఏమైనా కప్పు కొడితే, పర్ సపోజ్ ఆర్సీబీ కప్పు కొట్టిందో ఇంకా వీళ్ళందరూ చచ్చిపోతారేమో.